మన ప్రభువును, మన రక్షకుడును, సర్వలోకనాథుడును, సర్వంతర్యామైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అనుదినము దేవుని వాక్యాలు వినుచున్న ప్రభువు బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని బిడ్డల యెషయా గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చదువుకుందాం. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో ఆయన అనే మాట మనం ఎక్కడ చదివినా 66 పుస్తకాలలో పరిశుద్ధ గ్రంథములో ఆయన అనేటువంటి మాటకు పరిపూర్ణమైన అర్థం ఏంటంటే దేవునికి మరొక పేరు ఆయన అనేటువంటిది. ఎందుకంటే ఆయన పేర్లు నామకరణలు ఉన్నాయి. అయినప్పటికీ దీనిని ఆ విధముగా ఆయన అనేటువంటి మాటను కొన్ని సందర్భాల్లో సువార్తలలోనూ అలాగే గ్రంథములో అన్ని స్థలాల్లో కూడా రాయబడినట్లుగా బైబిల్ మనకు బోధిస్తుంది. అయితే ఈరోజు నేను మీతో చెప్పేటువంటి మాట ఏంటంటే ఆయన అనగా దేవుడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారికి వచ్చిన ఆయన. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును అని రాయబడింది. దేవుని బిడ్డలు గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో ఇప్పుడు విశ్రాంతి తీసుకున్నటువంటి స్థలమును ఈ విశ్రమ స్థలము అంటారు. అంటే రాత్రి వేళ భూమి మీద మానవునికి పుట్టిన మనందరం కూడా రాత్రి వేళ మనము విశ్రాంతి తీసుకుంటానుగా నిద్రకి పడకు వెళతాం. అయితే ఈ విశ్రాంతి స్థలము ఆ స్థలం అంట ప్రభావము గలది అని అంటున్నాడు. అంటే దేవుడు ఎక్కడైతే విశ్రాంతి తీసుకుంటాడో అది గుడారమైన, అది పర్వత శిఖరమైన, అది దేవుడు ఉండేటువంటి స్థలము ఎక్కడైనప్పటికీ ఆయన ఉండేటువంటి విశ్రమ స్థలము ప్రభావము గలదగును అని రాస్తూ ఉన్నాడు ఈ వచనములో. ఇది ప్రవచన గ్రంథం కదా దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి రాకముందు సుమారుగా 700 సంవత్సరాల పైచిలుక రాయబడినటువంటి గ్రంథం యెషయా గ్రంథం. ఈ గ్రంథములో ప్రవక్త ద్వారా అనేకమైన విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథములో మానవులకు తెలియపరిచున్నాడు. యేసయ్య రాకముందే ఈ భూలోకానికి ఆయన యొక్క పుట్టుకను గుర్చి ఆయన రాశాడు. అయితే దేవుని గురించి శరీరధారిగా వచ్చేటప్పుడు అనేకమైనటువంటి గుర్తులు, అనేకమైన సూచనలు కూడా ఈ గ్రంథంలో రాయబడ్డాయి. అయితే ఈరోజు నేను మీతో పంచుకునే అంశం ఏంటంటే ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును అని రాయబడింది. దేవుని బిడ్డలారా, సువార్తలలో మనం చదివినప్పుడు యేసు ప్రభువారు బేతనియ అనేటువంటి గ్రామానికి ఆయన తరచూ వెళ్ళాడు. ఆ గ్రామము ఒలీవల పర్వతానికి చాలా సమీపముగా దగ్గరగా ఉందంట ఆ గ్రామం. యెరూషలేముకు కోసుడు దూరములో ఉంది అని బైబిల్ మనకి వివరిస్తుంది. అయితే ఆ గ్రామములో యేసు ప్రభువారు తన శిష్యులతో కూడా అక్కడ ఆయన అనగా విశ్రాంతి తీసుకున్నట్లు బైబిల్‌లో మనకు సువార్తలు మనం చదువుతూ ఉంటాం. అయితే ఆ స్థలము ప్రభావము గలదగును అని బైబిల్ చెప్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మనం గమనించినప్పుడు యేసు ప్రభువారు ఆయన వెళ్ళినటువంటి గ్రామాలు, ఆయన నడిచినటువంటి గ్రామాలు, ఆయన వెళ్ళినటువంటి అనేకమైన మార్గాలలో కూడా అక్కడ కూడా దేవుని యొక్క ప్రభావము ఆ స్థలాల్లో మనకు కనబడింది. కానీ ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటి అంటే ఆయన ఎక్కడైతే విశ్రమిస్తాడో, ఎక్కడైతే ఆయన విశ్రమించే స్థలం ఉంటుందో అది ప్రభావము గలదగును అని రాయబడింది. యేసు ప్రభువారు ఆ గ్రామములో మరియా, మార్తలు అనబడినటువంటి మరి సహోదరి కుటుంబం ఉంది. వారికి ఒక సహోదరుడు లాజరు కూడా ఉన్నాడు కదా. ఆ గ్రామములో ఆయన మరి ఎన్ని పర్యాయాలు విశ్రాంతి తీసుకున్నాడో అయితే మనము దాన్ని క్లియర్‌గా మనకి తెలీదు. కానీ అక్కడ కూడా ఆయన విశ్రాంతి తీసుకున్నట్లుగా ఒక సువార్తలో రాయబడింది. అయితే గమనించండి దేవుని బిడ్డలారా, ఆ విశ్రమ స్థలము ప్రభావము గలదగును అని రాయబడింది. నిజమే. యేసు ప్రభువారు ఆ విశ్రాంతి తీసుకున్నటువంటి ఆ ఇంటిలో, ఆ గుడారములో, ఆ ప్రాంతములో మరి ఒకరోజు లాజరు చనిపోయాడు కదా. చనిపోయి 3 దినాలు సమాధి చేయబడిన తర్వాత యేసు ప్రభువారు 4వ దినము ఆ గ్రామములోనికి వెళ్ళి ఆ బేతనియ ఆ గ్రామములో ఆయన వెళ్ళి 4వ దినమున ఆ కుటుంబాన్ని దర్శించి, పరామర్శించి, ఆదరించి అప్పుడు లాజరు సమాధి యొద్దకు వెళ్ళి తన నోటితో లాజరు బయటికి రమ్మనగానే లాజరు బయటికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఎక్కడైతే ఆయన విశ్రాంతి తీసుకున్నాడో, ఆయన ఎక్కడైతే ఆయన బస చేశాడో, ఆ బస చేసిన స్థలము అది ప్రభావము గలది అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కనుక ఇప్పుడు యేసయ్య విశ్రాంతి తీసుకున్నటువంటి ఆ స్థలములో 3 దినాలు కుళ్ళు పట్టినటువంటి దేహాన్ని
ప్రభువు బయటికి రమ్మనగానే అతను బయటికి వచ్చి, చరిత్రలో దేవుని బిడ్డలారా, ఆయన మరణ పునరుద్ధానాలకు యేసు ప్రభువారు ఒక గొప్ప సూచనగా అక్కడ మనం గమనిస్తూ ఉంటాం. కనుక దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా గమనించండి. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగుతుంది. అలాగే మనం గమనించినప్పుడు మార్కు సువార్త మరి 4వ అధ్యాయము 35వ వచనము నుండి మనము 39వ వచనం వరకు మనం చూడగలిగితే, మరి 38వ వచనం దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారును తన శిష్యులు మరి దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఈ 38వ వచనములో ఆయన దోణి అమరము మీద తలగడ ఉండి ఆయన నిద్రించుచుండెను, తలవాల్చుకొని ఉండెను అని రాయబడి ఉంటుంది. యేసు ప్రభువారు ఆ దోణిలో అమరం మీద ఆయన విశ్రమ స్థలముగా అక్కడ ఆయన నిద్రిస్తూ ఉన్నాడు, పనుకొని ఉన్నాడు. ఆ నిద్రిస్తున్నటువంటి సమయంలో దేవుని బిడ్డలారా, శిష్యులు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ దోణి మీద, ఆ చిన్న దోణి మీద పెద్ద తుఫాను లేచి, ఆ దోణి అంతా కూడా నీళ్లతో నింపబడినప్పుడు శిష్యులు వెళ్లి ప్రభుతో బోధకుడితో చెప్తే, ఆయన లేచి ఆ సముద్రాన్ని దేవుని బిడ్డలారా, ఆ తుఫానుని, ఆ గాలిని గద్దించగా అది మిక్కిలి నిమ్మలమాయెను అని రాయబడింది. ఈరోజు మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు ఉన్నటువంటి ఆ దోణి మునిగిపోతున్న సమయంలో ఆయన ఎక్కడైతే విశ్రాంతి తీసుకున్నాడో, ఆ విశ్రాంతి తీసుకున్నటువంటి ఆ స్థలములో గొప్ప అద్భుతమైన కార్యాలు చేసి ఆ గాలిని అణిచివేశాడు. అలాగే ఈ లోకమనే సముద్రములో దేవుని బిడ్డలారా, ఈ రోజున హృదయం అనేటువంటి దోణిలో ఈ రక్షణ పొందినటువంటి దేవుని బిడ్డలుగా నీ హృదయములో, నీ ఇంటిలో యేసయ్యకు విశ్రాంతి తీసుకోవడానికి నువ్వు స్థలం ఇస్తే, ఆయనకి మీ ఇంటిలో మనకు స్థలం ఇస్తే, ఆయన మన ఇంటిలోనికి వచ్చి ఆయన ఖచ్చితంగా మనతో కలిసి భోజనం చేసి ఆయన అక్కడ నివాసం చేయాలని కోరుకుంటున్నాడు. విశ్రాంతి తీసుకుంటాడు. ఆయనకి మనం ఏర్పాటు చేస్తే దేవుని బిడ్డలు గమనించండి. అప్పుడు ఆయన ఆ ఇంటిలో ఎలాంటి తుఫానులొచ్చినా, వరదలొచ్చినా ఆయన అక్కడున్నాడు గనక వాటిని దేవుని ప్రభావము కలిగిన ఆ స్థలం మీద కార్యాలు చేస్తాడు. ఈరోజు మనం గమనిద్దామా? దేవుని వాక్యం చెప్తున్న మాట, ఆయన విశ్రాంతి స్థలము, ఆయన విశ్రమించిన స్థలము ప్రభావము గలదగును. ప్రార్థన. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న వారందరిని ఆదరించి బలపరచండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.